శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? అయితే మనం పూర్వ తరగతిలో ఏం నేర్చుకున్నామమ్మా? మన తెలుగు వాచకమైన సంకల్పం అనే పాఠ్యపుస్తకంలో మొదటి పాఠం, రెండవ పాఠం, మూడవ పాఠం కూడా మనం వివరణగా తెలుసుకున్నాం. అయితే మూడవ పాఠమైన నక్క మరియు గుడ్డు అనే పాఠ్యాంశంలో కొన్ని అభ్యాసాలను మనం గత తరగతి కాలాంశంలో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం మరికొన్న అభ్యాసాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరేనా పిల్లలు? శ్రద్ధగా వినండి పిల్లలు, సరేనా? ఇలా చూడండి పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అభ్యాసం రాయండి అనే అభ్యాసంలో ఆ కింది అక్షరాలకు ఒత్తులు రాయండి. ఏంటమ్మా? కింది అక్షరాలకు ఒత్తులు రాయండి. మొదటిగా ఇది ఏ అక్షరం చెప్పాలి పిల్లలు? ఇది ఏ అక్షరం? కా అక్షరం. కా అక్షరం యొక్క ఒత్తు మనం పూర్వ తరగతిలో ఒత్తులను తెలుసుకున్నాం కదమ్మా, నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మరొకసారి మీకు మళ్ళా చెప్తున్నాను చూడండి పిల్లలు. ఆంగ్ల అక్షరాలుగా మనం మొదటగా ఎస్ అనే అక్షరాన్ని మనం తీసుకునేటట్టయితే దాన్ని వ్యతిరేక దిశలో, అంటే ఎస్ అనే అక్షరం మీకు తెలుసు కదమ్మా, ఆంగ్ల అక్షరాల్లో దాన్ని ఏం చేద్దాం, మనం వ్యతిరేక దిశలో రాసుకొని ఏం చేయాలి, మనం దానికి గీతను కలుపుకునేటట్టయితే ఏ ఒత్తు ఏర్పడింది? కా ఒత్తు అనేది ఏర్పడింది. గమనిస్తున్నారు కదా పిల్లలు? ఏ ఒత్తమ్మా? కా ఒత్తు. చూడండి, ఆంగ్ల అక్షరాలలో ఎస్ అనే అక్షరాన్ని వ్యతిరేక దిశలో రాసుకుని ఒక గీతను కానీ కలుపుకునేటట్టయితే మనకి కా ఒత్తు అనేది ఏర్పడింది. గమనిస్తున్నారు కదా పిల్లలు? అయితే రెండవ అక్షరం ఏంటి? గా. రెండవ అక్షరం ఏంటమ్మా? గా. అయితే గా అక్షరానికి ఒత్తు మనం సులువుగా నేర్చుకోగలం పిల్లలు. మనం తెలుసుకున్నాం కదా, ఒక్క తలకట్టును మాత్రం తొలగించినట్లయితే, గా అనే అక్షరానికి పైన ఉన్న తలకట్టును కానీ తొలగించినట్లయితే గా ఒత్తుని మనం పొందగలం. అవునా కదా? ఇప్పుడు మనం మూడవ అక్షరమైన ఏంటిది? మూడవ అక్షరం చ అక్షరం. అలాగే చ అక్షరానికి కూడా మనం సులువుగా ఒత్తును రాసుకోగలం. అయితే చ అనే అక్షరానికి కూడా ఇక్కడ ఉన్న తలకట్టును మనం తొలగించి అలానే రాసుకునేటట్టయితే మనకి చ ఒత్తు అనేది ఏర్పడుతుంది. గమనిస్తున్నారు కదా పిల్లలు? శ్రద్ధగా వింటున్నారు కదా? అయితే మరలా ఇలా చూసుకునేటట్టయితే ఇది ఏ అక్షరం? ఇది ఏ అక్షరం పిల్లలు? జ అక్షరం. ఏ అక్షరం? జ అక్షరం. మనం దీన్ని అలానే రాసుకునేటట్టయితే జ ఒత్తు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలా చూసుకునేటట్టయితే పిల్లలు ఇది ఏ అక్షరం? టా అక్షరం. ఈ పైన ఉన్న దాన్ని గీతను తొలగించినట్టయితే మనకి టా ఒత్తు అనేది ఏర్పడుతుంది. తర్వాత అక్షరం డా అక్షరం. ఏ అక్షరం? డా అక్షరం. డా అక్షరానికి ఒత్తును డా అనే అక్షరానికి తలగట్టును మనం తొలగించినట్టయితే సులువుగా మనం డా అక్షరం యొక్క ఒత్తును పొందగలం. చూస్తున్నారు కదా పిల్లలు? ఇది ఏ ఒత్తు? కాక్షరం. కాక్షరం యొక్క ఒత్తు. గాక్షరం. గాక్షరం యొక్క ఒత్తు. చాక్షరం. చాక్షరం యొక్క ఒత్తు. జాక్షరం. జాక్షరం యొక్క ఒత్తు. టాక్షరం. టాక్షరం యొక్క ఒత్తు. డాక్షరం. డాక్షరం యొక్క ఒత్తు. అర్థమైంది కదా పిల్లలు? మీ అందరికీ ఉన్న ఒత్తులను ఇవి మనం చూసుకున్నట్టే కావత్తు, కావత్తు, చావత్తు, జావత్తు, టావత్తు, డావత్తు. ఇలా మనం చూసుకునేటట్టయితే పిల్లలు ఈ కింది బొమ్మలను చూడండి, పేర్లు రాయండి. ఏంటమ్మా? కింది బొమ్మలను చూడండి, పేర్లు రాయండి. అయితే మొదటిగా ఇలా చూడండి పిల్లలు, ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తుంది. చూస్తున్నారా పిల్లలు? ఈ చిత్రం యొక్క పేరేంటమ్మా? చెప్పాలి పిల్లలు. దీంతో మనం బట్టలను నేస్తామన్నమాట. దాన్ని ఏమంటామంటే మగ్గము. ఏమంటారమ్మా? మగ్గము. ఏమంటామమ్మా? ఆ చిత్రం యొక్క పేరేంటి? మగ్గము. అలాగే ఇలా చూడండి పిల్లలు, మరొక చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఏంటమ్మా అది? మీ అందరికీ బాగా తెలుసు. ఏంటమ్మా అది? చెట్టు. ఏంటమ్మా? చెట్టు. అది చిన్నగా ఉంటే దాన్ని ఏమంటాము? చూసారా? మొక్క అంటాము. చూసారా? చాలా పెద్దగా దీనిగా ఉంది కదా, దాన్ని ఏమంటామమ్మా? చెట్టు. ఏంటంటామమ్మా? చెట్టు. అయితే
మరొక చిత్రాన్ని మనం చూసుకునేటట్టయితే పిల్లలు, ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తుంది. దానితో మనం చెట్టులని కొడతాం కదమ్మా. కలపను తయారు చేసుకోవడానికంటే చెట్టులను నరికి గొడ్డలతో నరికి చిన్న ముక్కలుగా వంట చెరుగ్గా మనం ఉపయోగించుకుంటాం కదమ్మా. దాన్ని ఏమంటామమ్మా? గొడ్డలి. ఏంటన్నది? గొడ్డలి. అలాగే ఇలా చూడండి పిల్లలు, మరొక చిత్రం కనిపిస్తుంది మీకు. చెప్పాను కదా, పెద్దగా ఉంటే దాన్ని చెట్టు అంటాము. వీటిని చూసారా, చిన్నగా ఉన్నాయి కదా, వెంటనే ఏంటంటామమ్మా? ఏ మొక్కలవి? అవి ఆ మొక్కల వల్ల మొక్కలవే పండితే మనకి ధాన్యం అనేది మనకు ధాన్యం లభిస్తుంది. ఆ మొక్కలను ఏమంటాం? వరి మొక్క, వరి పైరు అంటాం కదమ్మా. ధాన్యాన్ని పండిస్తారు కదమ్మా రైతులు. వాటిని ఏమంటామంటే వరి మొక్కలు. ఏంటమ్మది? వరి మొక్క. ఈ మొక్క మరి వరి మొక్క. అయితే మరొక చిత్రాన్ని మీరు గమనించేటట్టయితే చూసారా పిల్లలు, ఇదేంటమ్మా? ఇది ఒక పక్షి కదమ్మా. ఇది ఏంటమ్మా? ఇది ఒక పక్షి. అయితే ఈ పక్షి పేరేంటో తెలుసా పిల్లలు? ఏమని పిలుస్తాం పిల్లలు? చెప్పండి. పిచ్చుక. ఏంటమ్మా? పిచ్చుక. చూసారా, ఈ పక్షి యొక్క పేరేంటమ్మా? పిచ్చుక. అలాగే మరొక చిత్రాన్ని మనం చూసుకునేటట్టయితే చూడండి పిల్లలు, ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది. దానితో ఆడుకోవడం అంటే మీకు బాగా సరదాగా ఉంటుంది కదా పిల్లలు. అది ఒక జంతువు. అది ఎలా అరుస్తుంది? ఈ జంతువు ఎలా అరుస్తుంది మీ అందరికి బాగా తెలుసు. బాబో బాబో నరుస్తుంది కదమ్మా. ఏంటమ్మా? కుక్క. అంటమని కుక్క. అయితే భలేగా చెప్పారు పిల్లలు. అయితే మరొక చిత్రాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం. ఏంటమ్మా? మరొక చిత్రాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం. ఇదేంటమ్మా? ఇది చెప్పాలి పిల్లలు. ఏంటమ్మా? అది మొగ్గ. ఏంటమ్మా? మొగ్గ. చూసారు కదా పిల్లలు. మొదటి చిత్రం యొక్క పేరేంటమ్మా? మగ్గము. ఏంటమ్మా? మగ్గము. రెండవ చిత్రం పేరు చెట్టు. ఏంటమ్మా? చెట్టు. మూడవ చిత్రం పేరు గొడ్డలి. నాలుగవ చిత్రం యొక్క పేరేంటమ్మా? వరి మొక్క. ఏంటమ్మా? వరి మొక్క. ఐదవ చిత్రం పేరు పిచ్చుక. ఏంటమ్మా? పిచ్చుక. ఆరవ చిత్రం పేరు కుక్క. ఏంటమ్మా? కుక్క. ఏడవ చిత్రం పేరు మొగ్గ. ఏంటమ్మా? మొగ్గ. చూసారా పిల్లలు, ఇందులో మొదటి పదంలో మనకి ఏ ఒత్తు వచ్చింది? గావత్తు. అలాగే రెండవ పదంలో టావత్తు. మూడవ పదంలో డావత్తు. అలాగే నాలుగవ పదంలో అక్షరం యొక్క కావత్తు. ఐదవ పదంలో చావత్తు. ఆరవ పదంలో తావత్తు. ఏడవ పదంలో గావత్తు. గమనిస్తున్నారు కదా పిల్లలు? అర్థమవుతుంది కదమ్మా? అయితే ఇలా చూడండి పిల్లలు, మనం ఈ కింది అక్షరాలను కలిపి పదాలుగా రాయండి. ఈ అభ్యాసంలో ఈ కింది అక్షరాలను కలిపి పదాలుగా రాయండి. ఇలా చూసుకునేటట్టయితే పిల్లలు, ఇక్కడ ఏ ఒత్తుందమ్మా? టా ఒత్తు అనేది ఉంది. ఈ టా ఒత్తును ఇక్కడ ఉన్న అక్షరాలను కలిపి మనం పదంగా రాయాలి. అర్థమవుతుంది కదా పిల్లలు? నేను చెప్పింది మరొకసారి చెప్తాను వినండి పిల్లలు. ఇక్కడ ఏ ఒత్తుంది? చెప్పాలి పిల్లలు. టా ఒత్తు. ఇది అక్షరం టా అక్షరం, టా యొక్క ఒత్తు. అయితే మనం ఇక్కడ కనిపిస్తున్న అక్షరాలు ప్రతి ఒక్క అక్షరానికి కూడాను మనం టా ఒత్తును చేర్చి ఆ పదాన్ని మనం రాయాలి. అర్థమవుతుంది కదా పిల్లలు? అయితే మొదటిగా మనకి ఇక్కడ ఏ అక్షరం కనిపిస్తుంది? సా అంటే సాతువత్వము. సో కదమ్మా. అయితే దానికి ఏం కలపాలి మనం? టా కింద టా ఒత్తుని కలపాలి. అయితే మొదటిగా ఈ అక్షరాన్ని నేను రాస్తున్నాను పిల్లలు. రాసి దానికి ఏ ఒత్తు చేర్చాలి? టా. ఏమైంది? సొట్ట. ఏమైందమ్మా? సొట్ట. గమనిస్తున్నారా? చూస్తున్నారా పిల్లలు? ఒక అక్షరానికి ఒక టా ఒత్తును, ఇక్కడున్న ఒత్తును చేరిస్తే చూసారా భలేగా ఒక పదం అనేది ఏర్పడింది.
గమనిస్తున్నారు కదా పిల్లలు. అయితే రెండో అక్షరాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ అక్షరం పా, పాకి గుడిస్తే టి. ఏంటి చేర్చాలి మనం? ఇక్కడ ఉన్న ఒత్తిని చేర్చుకోవాలి. చేర్చుకొని ఇక్కడ రాసుకోవాలి కదమ్మా. ఏమైంది? పిట్ట. ఏమైందమ్మా? పిట్ట. అలాగే మూడవ అక్షరాన్ని చూసుకున్నట్టయితే పా కదమ్మా. పాకి కొమ్మి ఇస్తే పు. ఇక్కడ ఏమవుతుంది? టా అవుతుంది. ఈ ఒత్తును ఈ అక్షరం పక్కన జత చేసి రాసుకోవాలి. ఏమైందమ్మా? పుట్ట. ఏమైందమ్మా? పుట్ట. అలాగే నాలుగవ అక్షరాన్ని చూసుకునేటట్టయితే ఇది అక్షరం కా అక్షరం. ఈ కా అనే అక్షరాన్ని మొదటిగా రాసుకుని తర్వాత దాని పక్కనే ఏంటి జత చేయాలి మనం? ఒత్తుని. ఏ ఒత్తు ఉంది ఇక్కడ? టా ఒత్తు ఉంది. ఈ ఒత్తుని మనం ఈ అక్షరం పక్కన జత చేయాలి. చూస్తున్నారు కదా పిల్లలు? అర్థమవుతుంది కదమ్మా. అప్పుడు ఏమి ఏర్పడింది? కట్ట అనే ఒక పదం అనేది ఏర్పడింది. అలాగే చూసుకునేటట్టయితే ఇది అక్షరం తా అక్షరం. మొదటిగా తా అనే అక్షరాన్ని నేను ఇక్కడ రాసుకున్నాను పిల్లలు. దాన్ని మనం ఏం చేయాలి? చూస్తున్నారు పిల్లలు? దీన్ని జత చేయాలి మనం. టా కింద టా అంటే టా ఒత్తుని మనం టా అక్షరం పక్కన జత చేసుకోవాలి. అప్పుడు ఏ పదం ఏర్పడింది? త ట. అనేది తట్ట అనే పదం ఏర్పడింది. అలాగే మరొక అక్షరాన్ని దాని తర్వాత అక్షరాన్ని చూసుకున్నట్టయితే ఏ అక్షరం? మా. చూసారు? ఏ అక్షరం? మా అనే అక్షరాన్ని మనం ఏం చేయాలి? ఏ ఒత్తుని జత చేయాలి? టా. టా ఒత్తుని. టా కింద టా అనే ఒత్తుని జత చేసినట్టయితే ఏం ఏర్పడింది? ఏ పదం ఏర్పడింది? మట్ట. ఏం ఏర్పడిందమ్మా? మట్ట అనే పదం ఏర్పడింది. ఆ తర్వాత అక్షరం చెప్పాలి. బు. తర్వాత మనం ఏ ఒత్తిని జత చేయాలి చెప్పండి పిల్లలు? టా ఒత్తిని జత చేసినట్టయితే ఏం ఏర్పడింది? బొట్ట అనే పదం ఏర్పడింది. అలాగే చెట్టు చివరిగా ఉన్న అక్షరం ఏంటమ్మా? బా. ఏ అక్షరం? బా అక్షరం. బా అనే అక్షరాన్ని రాసుకొని దానికి ఏ అక్షరాన్ని ఏ ఒత్తు అక్షరం యొక్క ఏ ఒత్తు చేర్చాలమ్మా? టా ఒత్తు. ఏమైంది? బట్ట అనే పదం ఏర్పడింది. గమనిస్తున్నారా కదా పిల్లలు? మొదటి పదం సొట్ట, రెండో పదం పిట్ట, మూడో పదం పుట్ట, నాలుగో పదం కట్ట, ఐదో పదం తట్ట, ఆరో పదం మట్ట, ఏడో పదం బుట్ట, ఎనిమిదో పదం బట్ట. చూస్తున్నారు కదా పిల్లలు? అయితే ఈరోజు మనం మూడవ పాఠమైన నక్క మరియు గుడ్డు అనే పాఠ్యాంశంలో అభ్యాసాలను మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. ఈరోజు రాయండి అనే అభ్యాసంలో మనం నేర్చుకున్న అభ్యాసాలను మరొకసారి మీ ఇంటి వద్ద ఇంటి పని పుస్తకంలో సాధన చేయండి పిల్లలు. సరేనా పిల్లలు? ధన్యవాదాలు.